కొద్ది కాలం క్రితమే ఇరాన్కి అమెరికాకి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ శాంతి ఒప్పందంతో ఆయిల్ సరఫరా కానీ గ్యాస్ సరఫరా కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. హార్మోజ్ జలసంధి ద్వారా ఓడలు నిరాటంకంగా ప్రయాణం చేస్తాయి. ఈ రకమైనటువంటి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి అంశాలు. కానీ నెల కూడా గడవకుండానే నిన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో చర్చలు జరిపి నాటో లీడర్లతో చర్చ జరిపి బయటికి రాగానే మేము ఇరాన్ మీద మళ్ళా దాడులు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించాడు. అంతమే కాదు, ఇరాన్ మీద దాడులు చేశారు. దాదాపు 80 లక్ష్యాల మీద మేము దాడులు చేశాం, ఇంకా కొనసాగిస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అదే సమయంలో ఇరాన్ కూడా ప్రతి దాడులు అమెరికా స్థావరాల మీద అంటే ఖతర్లో కానీ లేకపోతే కువైట్లో కానీ వీటన్నిటిలో ఉన్నటువంటి చోట్ల అమెరికా స్థావరాల మీద ఇరాన్ కూడా క్షిపణులతోనూ ద్రోణులతోనూ మేము కూడా దాడులు చేశామని ప్రకటించింది. ఏదేమైనా ఇది ప్రపంచానికి సంబంధించి అనేక దేశాలకు సంబంధించి మంచి విషయం కాదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఏమిటి దీనికి ప్రధానమైన కారణాలు ఏముంటాయా? నేను 2 కారణాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాను. ఒకటి, హార్మోజ్ జలసంధి. అది అత్యంత కీలకమైనది, మనందరికీ తెలుసు. ఆయిల్ రవాణాలో గ్యాస్ రవాణాలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. హార్మోజ్ జలసంధి ఇరాన్ ఆధిపత్యంలో ఇరాన్ అధీనంలో ఉండటానికి అమెరికాకి అంగీకారంగా లేదు. ఇరాన్ ఏదైనా అక్కడ టోల్ లాంటి పన్నులు వసూలు చేయడానికి కూడా అమెరికాకి అంగీకారంగా లేదు. హార్మోజ్ జలసంధి తన అధీనంలోకి రావాలనేది అమెరికా యొక్క ఉద్దేశం. రెండవది, నిన్న ఖొమైనీ అంత్యక్రియలు జరిగినాయి. ఖొమైనీ మనకు తెలుసు, ఇరాన్ ఆధ్యాత్మిక గురువు. అమెరికా మొదటి దాడి చేసినప్పుడే ఆయన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరాన్ ఇప్పుడు జరిపింది. వరుసగా 4 రోజుల పాటు జరిగినటువంటి అంత్యక్రియలకి లక్షలాది మంది ఇరాన్ ప్రజలు హాజరయ్యారు. తమ ఐక్యతను చాటారు అమెరికాకి వ్యతిరేకంగా. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది ట్రంప్కి ఎంతమాత్రం నచ్చలేదు. ఏమిటి ఇన్ని లక్షల మంది ఎంత ఐకమత్యంగా అక్కడికి రావటం ఏమిటి అనేది కూడా ఆయనకు నచ్చనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఈ కారణాల వల్ల మళ్ళీ ఇరాన్ మీద ఇప్పుడు దాడులు ప్రారంభించారు. కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూసాం. నిన్న సెన్సెక్స్ షేర్ మార్కెట్లో మనందరికి స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ పడిపోయి దాదాపు 10 లక్షల కోట్లు ఆవిరైపోయిందని చెప్పేసి ఇవాళ పేపర్లో మనం చూసాం. మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం ప్రారంభమైంది. అట్లాగే భారతదేశ రూపాయి ఇంకొక 52 పైసల పతనమై డాలర్ విలువ పెరిగింది. అంటే ఇవన్నీ కూడా ఈ దాడుల యొక్క ప్రభావం. అందుకని ఇప్పటికైనా సరే మరి మళ్ళీ అమెరికా పునరాలోచించుకుని ఇరాన్ మీద చేస్తున్న దాడుల్ని నిలిపివేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఆ రకంగా ఒత్తిడి వస్తేనే మనకి ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడుల్ని నిలిపివేయాలని చెప్పేసి మనందరం కూడా డిమాండ్ చేయాలి. శాంతి ఒప్పందాన్ని అమలు చేయాలని కూడా మనందరం కూడా డిమాండ్ చేయాలి. ఆ మేరకు మనందరం కూడా అంటే ప్రజాభిప్రాయం, ప్రపంచ ప్రజల అభిప్రాయానికి ఎవరైనా తలవంచక తప్పదు. ఆ విధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.